రివ్యూ ఆఫ్ ద మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే తెలుగు డబ్బుడ్ మూవీ. స్పైడర్ మ్యాన్ ఈ పేరు వింటేనే మన చిన్నప్పటి మెమోరీస్ అన్ని కూడా గుర్తుకొచ్చేస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ బ్రాండ్ న్యూ డే చూశాక మాత్రం ఆ మెమోరీస్ అన్ని అట్లే ఉంటాయా లేక ఏమైనా డ్యామేజ్ అవుతాయా అనేది రివ్యూలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే పీటర్ పార్కర్ అలియాస్ మన స్పైడీకి బాడీలో ఏవో వింత వింత మార్పులు అయితే వస్తుంటాయి. అది చూసి మనోడు అయ్యో ఏమవుతుందో అనే అయోమయంలో ఉన్నప్పుడు ఈ లోపు డిపార్ట్మెంట్ ఆఫ్ డాక్యుమెంటరీ కంట్రోల్ డిడిసి మీద ఎవరో అదృశ్య శక్తి అటాక్ చేస్తుంది. టార్గెట్ ఏంటంటే విమాక్స్. అసలు ఈ విమాక్స్ ఏంది, ఆ అటాకర్ కి ఎందుకు అంత కసి, మన స్పైడీ తన బాడీలో మార్పుల్ని తట్టుకుంటూ ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ సినిమా యొక్క స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. స్పైడర్ మ్యాన్ సినిమా అన్నాక మనకి కావాల్సిందేంది, గాల్లో ఎగరాలి, వెబ్స్ వేయాలి, అదిరిపోయే ఫైట్స్ ఉండాలి. ఈ విషయంలో ఈ సినిమా పైసా వసూలనే చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా హల్క్ వర్సెస్ స్పైడర్ మ్యాన్, అబ్బబ్బా ఆ వార్ సీన్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా విజువల్స్ వేయకుండా అయితే ఉండలేరు. ఇక ది హ్యాండ్ తో వచ్చే స్టైలిష్ ఫైట్స్ విజువల్ ట్రీట్ అంతే. ఇక టామ్ హాలండ్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది, హ్యూమర్ ని, ఎమోషన్ ని, యాక్షన్ ని మిక్సీలో వేసి జ్యూస్ లాగా తాగేశాడు మనోడు. జెండా స్క్రీన్ మీద కనిపించే తక్కువైనా కూడా ఉన్నంతసేపు బాగానే ఉంది. మిగిలిన యాక్టర్స్ కూడా వారి క్యారెక్టర్స్ తగ్గట్టుగా బాగానే యాడ్ చేశారు. ఇక మైనస్ పాయింట్లకు వస్తే డైరెక్టర్ మీద ఆశలు పెట్టుకుంటే కొంచెం స్క్రీన్ పైన గాలకు వదిలేసినట్టు అనిపించింది. కథలో అసలు ట్విస్టులు లేవు. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందో మన పక్కింటి పిల్లోడు కూడా చెప్పేస్తాడు. అంత ప్రెడిక్టబుల్ గా అయితే ఉంది. రివెంజ్ డ్రామా పెట్టి ఎమోషనల్ కనెక్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ అది సరిగ్గా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఆ జీన్ గ్రే క్యారెక్టర్ అయితే పాపం ఆమెకి ఏం చేయాలో తెలియనట్టు అనిపించింది. ఇక డిడిసి వాళ్ళు ఆ శక్తి వెనకాల ఎందుకు పడుతున్నారు, హల్క్ సబ్ప్లాట్ కి ఎండింగ్ అయితే పర్ఫెక్ట్ గా లేదు. ఇవన్నీ వెతికినా కూడా దొరకవు మనకి మూవీలో. ఇక మన పనీషర్ బ్లాక్ వీడియోలని ఎందుకు తెచ్చారో తెలుసా, కేవలం మేము మార్వెల్ మల్టీవర్స్ అని బోర్డు పెట్టడానికి తప్ప కథలో వాళ్ళ వల్ల జరిగిన హెల్ప్ అయితే ఏమీ లేదు. నెడ్ క్యారెక్టర్ అయితే జస్ట్ అలా ఉండి వెళ్ళిపోయింది అంతే. టెక్నికల్ గా మాత్రం సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ అయితే ఎదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ మాత్రం తోప్ అనే చెప్పాలి. జాకీ జాన్ స్టంట్ టీమ్ అందించిన యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి వెన్నెముకనే చెప్పాలి. కానీ ఎడిటింగ్ మీదంగా కొంచెం వర్క్ చేసుకుంటే సెకండ్ హాఫ్ లో ఆ నిద్ర వచ్చే సీన్లు కొన్ని తప్పేవేమో. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు గనక పక్కా మార్వెల్ ఫ్యాన్ అయితే లాజిక్ లో వెతకుండా కేవలం యాక్షన్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ బ్రాండ్ న్యూ డే మూవీని ఒకసారి అయితే చూడొచ్చు. లేదు నాకు స్టోరీలో డెప్త్ ఉండాలి, మైండ్ పోయే ట్విస్టులు ఉండాలి అనుకుంటే మాత్రం ఇది మీకు ఒక టైం వేస్ట్ మూవీనే. సో స్కిప్ చేయడమే బెటర్. సో ఇది నా పాయింట్ ఆఫ్ లో నా రివ్యూ. ఆల్రెడీ మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది మూవీ కింద కామెంట్స్ లో చెప్పేయండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.